దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. ఈరోజు పత్రికలలోని ఆధ్యాత్మిక సమాచారాన్ని ఒకసారి చూద్దాం. కార్తీక శోభ, నదుల్లో పుణ్యస్థానాలు, శివాలయ సందర్శనాలు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో కార్తీక మాసం ఆరంభం రోజు వేకువ సమయంలో దీప శోభ నెలకొంది. దీపావళి ముగిసిన కార్తీక మాసం ఘడియలు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు పరమేశ్వరుని దర్శనానికి పోటెత్తారు. శైవాలయాలని తెల్లవారుజాము నుంచే సందడిగా కనిపించాయి. శ్రీశైలం, కాళహస్తి సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలయాలకు వేకువజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా పలు జిల్లాల్లో ప్రసిద్ధి ఆలయాలంటేనే భక్తులు స్వామివారి అభిషేకాలు, పూజలు తరలి వచ్చారు. జీవో 114 విధి విధానాలకు లోబడి కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ. టీడీ శాశ్వత ఉద్యోగులకు 14,000, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6,850 రూపాయల బ్రహ్మోత్సవ బహుమానం. నడకదారుల్లో భక్తులకు భద్రతకు 350 కోట్లతో సీసీ కెమెరాలు. ధార్మిక తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు విభాగాల్లో అంకిత భావంతో సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ ప్రభుత్వ జీవో నెంబర్ 114 విధి విధానాలకు లోబడి అమలు చేయడానికి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు సీనియారిటీ అర్హత ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేసి ఉద్యోగులు శాశ్వత టీడీ ఉద్యోగులుగా పరిగణించేందుకు ఆమోదించారు. రానున్న బోర్డు సమావేశంలో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్హులని వివరాలు వెల్లడించేందుకు బోర్డు సిద్ధమవుతుంది. ఈ కార్యాచరణను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెడుతుంది. శ్రీ వెంకటేశ్వరునికి ఈ ఏడాది అధిక మాసం రావడంతో సాలకట్ల నవరాత్రులు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు ఇతోధిక సేవలు అందించడంతో బ్రహ్మోత్సవ బహుమానంగా శాశ్వత ఉద్యోగులకు 14,000 రూపాయలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6,850 రూపాయలు చెల్లించేందుకు నిర్ణయించారు. తిరుమల కొండకు ప్రధాన కాలినడక మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్రోలో భక్తులకు భద్రతకు 3.50 అంటే 3,50,00,000 రూపాయలతో డిజిటల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆమోదించారన్నమాట. మంగళవారం అన్నమయ్య భవన్లో టీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ధర్మకర్త మండలి సమావేశం జరిగింది. మోహిని అలంకారంలో జగన్మాత, రాత్రి గజవాహనంపై గజలక్ష్మి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుచారంలోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి అత్యంత ప్రాధాన్యత ఉన్న గజవాహన సేవ జరిగింది. సాక్షాత్ పద్మావతి అమ్మవారికి గజాలు వాహనంగా ఉన్నాయి. ఆలయంలో సన్నిధికి ముందు ద్వారానికి ఇరువైపులా ఏనుగులు ప్రతిమలు ఉన్నాయి. ఇలా ఎంతో విశేషత ఉన్న గజవాహనంపై గజలక్ష్మిగా పద్మావతి అమ్మవారు లక్ష్మీ కాసుల హారం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీడీ జేఈ వీరబ్రహ్మం తదితరులు, డిప్యూటీ ఈఈ గోవిందరాజులు, పరువులు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. శ్రీవారి నుండి దేవేరికి లక్ష్మీ కాసుల హారం, గజవాహనంతో శోభాయానంగా దర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి జరిగిన గజవాహనం సేవలో అమ్మవారికి లక్ష్మీ కాసుల హారం అలంకరించారు. పద్మావతి అమ్మవారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. పద్మావతికి కళ్యాణ వెంకన్న పట్టు వస్త్రాలు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుచానూరులో కొలువైన పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి జరిగిన గజవాహన సేవలో అమ్మవారికి అలంకరించేందుకు అవసరమైన పట్టు వస్త్రాలు తిరుపతి రూట్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అందించారు. ఈ ఆలయ ధర్మకర్తలు చంద్రశేఖర్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఈ సారే మంగళవారం ఉదయం మంగళ వాయిద్యాల మధ్య భక్తి శ్రద్ధలతో కాలినడకన ఊరేంపుగా తిరుచానూరుకు తీసుకెళ్లారు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు. శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం మంగళవారం ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావంతో పునీతమైంది. పట్టణంలోని 4 మాడవీధుల్లో ఆలయాల కిటకిటలాడాయి. భక్తి భావంతో భక్తులు మొక్కులు తరించారు. పట్టణంలోని తేరు వీధిలో వెలిసిన షణ్ముఖ స్వామి ఆలయం ఉదయం నుంచి వేలాది మంది భక్తులు పాలు, పెరుగు, చక్కెర, బెల్లం, పన్నీరు, గంధం, తేనె, టెంకాయ నీళ్లు, విభూతిని సమర్పించారు. శివయ్యకు 1,000 బిల్వార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన. తిరుపతి జిల్లా ధార్మిక
నిలయంగా విరజిల్లుతుంది. తిరుపతికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి ధార్మిక నిలయంగా ఉంది. ఇక్కడ ఆ ఆలయంలో నిత్యం ధార్మిక కార్యక్రమం నిర్వహించుటకు దివ్యక్షేత్రంగా శివనామస్మరణతో పునీతమవుతుంది. కాశీలో మరణం, శ్రీకాళహస్తిలో కాలు మోపటం మోక్షానికి మార్గమని గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరంలో మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చనలు ప్రారంభమయ్యాయి. ఆలయంలోని సహస్ర లింగేశ్వరుని సన్నిధి వద్ద కైలాసగిరి కొండపై నుంచి తెచ్చిన బిల్వాలతో స్వామివారికి అర్చన చేయటం, అలాగే దాతలు దేవస్థానం భాగస్వామ్యంతో అందుబాటులో ఉంచిన కుంకుమార్చనతో పూజలు ప్రారంభమయ్యాయి. 27 రోజుల పాటు ఈ పూజలు జరిగాయి. ఇంద్రకిలాద్రిలో సహస్ర లింగార్చన. బెజవాడ దుర్గమాలయంలో ఈ నెల 15న బుధవారం నాడు శ్రీ అమ్మవారికి గాజుల అలంకరణ చేయడానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆలయంలో మహిళలు దుర్గమ్మ ఆలయ ప్రాంగణం అంతా గాజులు దండలుగా అమరుస్తున్నారు. వేదోక్తంగా లింగార్చన. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర లింగార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాణిపాకం హుండీల ద్వారా 1,20,00,000 ఆదాయం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు ద్వారా 1,20,00,000 రూపాయలు అదనంగా వచ్చింది. మంగళవారం స్థానిక ఆస్థాన మండపంలో ఆలయ ఈవో ఏ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆలయ హుండీలను లెక్కించారు. ఈ సందర్భంగా 20 రోజులకు గాను హుండీల ద్వారా 1,20,9,389 రూపాయలు అదనంగా లభించింది. అలాగే 12 గ్రాముల బంగారం, 2 కిలోల 20 గ్రాముల వెండి ఆదాయంగా వచ్చింది. గో సంరక్షణ హుండీ ద్వారా 5,400 రూపాయలు ఆదాయంగా వచ్చింది. దీంతో పాటు 6,405 రూపాయలు అమెరికా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 20 కెనడా డాలర్లు, 30 సింగపూర్ డాలర్లు అదనంగా వచ్చింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జయంతి వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించిన ట్రస్ట్ సభ్యులు. భగవాన్ సత్యసాయి బాబా 98వ జయంతి వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను శ్రీ సత్యసాయి మెయింటైనింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ ప్రతినిధులు ఆహ్వానించారు. భారత్లో దివాళీ సంబరాలు, చైనాకు 1,00,000 కోట్ల నష్టం. దివాళీ సంబరాలతో చైనాకు 1,00,000 కోట్ల ఆదాయం తగ్గిందెలా అంటే, మన దేశంలో ప్రతి ఏడాది రక్షాబంధన్తో ప్రారంభమైన ఫెస్టివల్స్ సీజన్ న్యూ ఇయర్ వరకు ఇలా 5 నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యాపారస్తులు ఎగుమతులు దిగుమతులు, పండుగ సమయాల్లో ప్రజలు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను చైనా నుంచి భారత్కు తెస్తుంటారు. ఈ మొత్తం విలువ సుమారు 80,000 కోట్లు అయితే 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్ వద్ద గల్వాన్ నదిలోయలో భారత్ సైనికులు వివిధ అవసరాలు ఉపయోగిస్తున్న ఓ తాత్కాలిక వంతును డ్రాగన్ సైన్యం తొలగించేందుకు ప్రయత్నించింది. ఇది 2 దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. నాటి ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. ఇప్పటికీ వంతెనపై ఉన్న కనీసం 38 అయినా సైనికులను చైనా కోల్పోయింది. ఈ హింసాత్మక ఘటన తర్వాత భారత్ చైనా అన్ని విధాలుగా నిలువరించే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పుడే ప్రధాని మోడీ వోకల్ ఫర్ లోకల్ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఉత్పత్తులపై మొదలైన జాబ్ కార్డ్ ఉద్యమం ప్రతి సంవత్సరం చైనాను కోలుకొనే దెబ్బతీస్తుంది. ఫలితంగా ఈ ఏడాది దీపావళి వరకు జరిగిన పండుగల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,75,00,000 కోట్లు విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థలు సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT పేర్కొంది. 14 నుంచి ప్రారంభమయ్యే గోవర్ధన్ పూజ ఇటువంటి వాటిల్లో చైనా ఉత్పత్తులు ఉపయోగించుకోకుండా స్వదేశీ ఉత్పత్తులను, భారత్లో తయారైన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాబట్టి చైనాకు వ్యాపారపరంగా నష్టం కలిగింది. భారత్లో ఈ విధమైన ఉపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.